వెల్కమ్ టు ఆర్టీవీ. సో జనరల్గా ఏంటంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సిందే అని భయపడుతుంటారు. కానీ వైద్యంలో దీనికి చక్కటి పరిష్కారం ఉంది. దీన్ని రివర్స్ చేయొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఆశా జ్యోతి ఎగ్గోని గారు ఉన్నారు ఫ్రమ్ మాధవబాగ్ హాస్పిటల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే షుగర్ వ్యాధి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి షుగర్ వ్యాధి ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనా అంటే కాదు, ఆయుర్వేద వైద్యంలో చక్కటి పరిష్కారం ఉంది అంటున్నారు. ఎట్లాగా? అవును మేడం. ఈ డయాబెటిక్ అనేది ఇట్స్ ఏ క్రానిక్ మెటబాలిక్ డిజార్డర్. అంటే మన బాడీలో ఉన్న జస్ట్ మెటబాలిజం అంటే ఏంటంటే మనం తీసుకునే ఆహారం బాడీకి ఎనర్జీ ఇవ్వడానికి ఆ సెల్స్ నుంచి మనం అది ఒక రసాయన ప్రక్రియ లాగా జరుగుతూ ఉంటుంది. అవి మెటబాలిక్ ప్రాబ్లం వల్ల, ఆ డిజార్డర్స్ వల్ల ఏమవుతుందంటే నవేడేస్ స్ట్రెస్ ఎక్కువ, ప్లస్ స్లీప్లెస్నెస్, ఎక్కువగా బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, రెగ్యులర్ వ్యాయామం ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ లేకపోవడం వల్ల మనకి సెడెంటరీ లైఫ్, దాని నుంచి కూడా డయాబెటిక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, బట్ అది బాడీకి సరిగ్గా యూజ్ అవ్వదు. అలాగే తక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వడం, ఈ రెండు కారణాల వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది మన బ్లడ్లో. దాని నుంచి మనము చిన్న వయసు నుంచే ఎక్కువగా డయాబెటిక్ గురవుతున్నారు. ఒకప్పుడైతే 30+ వాళ్ళకి డయాబెటిక్ వస్తుంది అనేది ఉంది, బట్ ఇప్పుడు 20-25 ఇయర్స్ వాళ్ళందరికీ కూడా డయాబెటిక్ వస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ వచ్చే కన్నా ముందు ప్రీ సిమ్టమ్స్ ఉంటాయి కదా, అవి ఏంటి, ఎట్లా గుర్తించాలి అసలు? ప్రీ సిమ్టమ్స్ అంటే ఫ్రీక్వెన్సీ మిక్చురేషన్ మేడం. కంటిన్యూస్గా నైట్ టైమ్స్ 8 to 10 times వరకు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. ఎక్సెసివ్ థర్స్ట్ అంటే ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. కొంతమందికి ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది, ఎక్కువ ఆకలి వేసి ఏదో ఒక తినాలనిపిస్తుంది. ఈవెన్ తిన్నా కూడా ఇంకా ఆకలి వేసి తినాలనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు. నిద్ర కూడా సరిగ్గా పట్టదు, ప్లస్ ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు, యాంగ్జైటీ కూడా ఎక్కువగా ఉంటుంది, వీక్నెస్, జనరల్ వీక్నెస్ కూడా అది కూడా ఒక సిమ్టమ్. ఇవన్నీ సిమ్టమ్స్ వల్ల మనం టెస్ట్ చేయించుకుంటే, అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మెయిన్గా దానికి చేయించాల్సింది HbA1c అని ఉంటుంది టెస్ట్, అలాగే RBS ర్యాండమ్ బ్లడ్ షుగర్, అవి చేయించుకొని ఒకవేళ దాంట్లో ఏమన్నా more than 5.5 అలా వస్తే HbA1c, దెన్ వీ విల్ గో ఫర్ ట్రీట్మెంట్. అంటే ఇది ఒక ప్రీ డయాబెటిక్ కండిషన్ అనేది ఉంటుంది అంటారు కదా, లెవెల్స్ ఎలా ఉన్నాయి? అంటే 5.5 నుంచి 6.5 వస్తే దిస్ ప్రీ డయాబెటిక్ కింద కన్సిడర్ చేస్తారు మేడం మ్యాక్సిమం. దానికి ఏంటంటే మన మాధవబాగ్లో కూడా దానికి ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ ముందు ఫ్యూచర్లో డయాబెటిక్ కాకుండా ఉండడానికి ప్రీ డయాబెటిక్ కూడా ట్రీట్మెంట్ త్రూ డైట్, ఎక్సర్సైజ్ అండ్ పంచకర్మ, దాని ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. డయాబెటీస్ వచ్చింది, ఎట్లా రివర్స్ అవుతుంది? ఎట్లా అంటే దానికి ఫస్ట్ పేషెంట్ యొక్క హిస్టరీ మొత్తం తీసుకొని దెన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించిన తర్వాత, టోటల్ బాడీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించిన తర్వాత ఆ పేషెంట్కి తగ్గట్టు పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇస్తాం మేడం. ఆ యొక్క ప్రోటోకాల్ బట్టి పేషెంట్ అనేది ఫాలో కావాల్సి వస్తుంది కంపల్సరీగా. దాన్ని అంటే వన్ షాట్ సొల్యూషన్ అనమాట. వన్ షాట్ సొల్యూషన్ అంటే ఒక్కసారి వచ్చిన వెంటనే తగ్గిపోవడం కాదు, ఒకే దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఈవెన్ ఎక్సర్సైజ్, దెన్ పంచకర్మ ట్రీట్మెంట్, దెన్ కన్సల్టేషన్, డాక్టర్ కన్సల్టేషన్, తర్వాత డైట్ బాక్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తాము. అది 28 days సైకిల్, 28 daysకి ఒక బాక్స్ ఇస్తుంటాం. అది అకార్డింగ్ టు పేషెంట్ యొక్క ఎంతవరకు అయితే బాడీకి క్యాలరీస్ అవసరమో అంతవరకు బట్టి ఆ యొక్క డైట్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇస్తాము. దాన్ని అకార్డింగ్ టు ఇన్వెస్టిగేషన్స్ బట్టి ఒక్కొక్క పేషెంట్ ఇన్ని మంత్స్ యూజ్ చేయాలనేది మేము ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. దెన్ ప్లస్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ కరెక్ట్గా నిద్రపోవడం, అవన్నీ కొంచెం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడం, కొంచెం యోగా, ప్రాణాయామం అలాంటివి అవన్నీ చేస్తూ ఉండాలి. అసలు ఏం తినకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు? వైట్ కలర్ ఫుడ్ మేడం, మెయిన్ రైస్ తినకూడదు, వీట్ తినకూడదు, మిల్క్ అండ్ బయట జంక్ ఫుడ్స్ అలాంటివి మెయిన్, అవే పూర్తిగా షుగర్ అవి మాత్రం కంపల్సరీగా స్టాప్ చేయాల్సి ఉంటుంది. బట్ మా మాధవబాగ్లో డైట్లో మాత్రం మేము రైస్ కూడా ఇస్తాము, బట్ వాళ్ళకి సఫిషియెంట్గా ఎంత క్యాలరీస్ అవసరమో అంతవరకు అయితే రైస్ కూడా మేము ప్రిపేర్ చేసి ఇస్తాం.
ఇప్పుడు అందరూ హౌస్ వైఫ్సే ఉండరు. ఇంట్లో ఉండే వాళ్ళే ఉండరు. వర్కింగ్ ఉమెన్ కూడా ఉంటారు. వాళ్ళకి డయాబెటీస్ ఉంది. రివర్స్ చేసుకోవాలి అంటే వాళ్ళకి కన్వీనియంట్‌గా ఉంటుందా? కన్వీనియంట్‌గా ఉంటుంది మేడం. ఓకే. కన్వీనియంట్‌గా వాళ్ళు వీళ్ళు చూసుకుని ఆ టైంలో వచ్చి వాళ్ళు ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. వాళ్ళు వీలున్న టైంలోనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దెన్ టాబ్లెట్ ఫామ్‌లో కూడా ఇస్తాం. ఫిజికల్ యాక్టివిటీ మెడిసిన్స్ ఉండాలి. మీరు చెప్పిన ఖచ్చితంగా ఎక్సర్సైజ్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్ చేస్తే మీరు 5 mg ఆఫ్ షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు మనం బాడీలో. ఓకే. అస్సలు షుగర్ రాకూడదు అంటే? షుగర్ రాకూడదంటే ఫస్ట్ మనం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి మేడం. ఫస్ట్ మనం ఏంటంటే మెయిన్ మార్నింగ్ లేచిన వెంటనే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. పర్టికులర్గా మనం ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వాక్ చేయాలి, ఖచ్చితంగా యోగా చేయాలి, ఖచ్చితంగా బయట ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి, టైం ప్రకారం తినాలి, మినిమం 8 hours స్లీప్ ఉండాలి. ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకొని తీసుకోవాల్సిందే. ఇప్పుడు అయితే తగ్గిపోయింది. ఒక ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకసారి చూసుకోవాలి మేడం. ఇది ఫ్యామిలీలో మదర్ ఫాదర్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్ కోర్స్ అన్నీ తీసుకున్నా కూడా టైప్ 2 డయాబెటిక్ అనేది 3 types ఆఫ్ డయాబెటిక్ ఉంటుంది. ఇందులో టైప్ 1, 2 అండ్ గెస్టేషనల్ డయాబెటిక్. టైప్ 1 డయాబెటిక్ అనేది మనం రివర్స్ చేయలేం. అది బై బర్త్ ఉండొచ్చు, మిడిల్లో ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటిక్ అనేది ఆఫ్టర్ 30+, దాన్ని వీ కెన్ రివర్స్. గెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వస్తుంది. వాళ్ళు తీసుకునే అంటే వెయిట్ గెయిన్ వల్ల, లోపల ప్లాజెంటల్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అది రివర్స్ అయిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. డయాబెటీస్ దీన్ని రివర్స్ చేసుకోవచ్చు, 90 days పడుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ కండిషను, మెటబాలిజం అంతా కూడా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. అంతా అవుతుంది ఆహార నియమాలు అయితే పాటించాల్సిందే తప్పకుండా. మాధవ్ బాగ్ మేము ఇచ్చే ప్రతి ప్రోటోకాల్ ఫాలో కావాల్సి వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెస్ లేని జీవితం ఉంటే కనుక ఉండాలి కంపల్సరీగా. షుగర్ వ్యాధిని మనం తగ్గించుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మాధవ్ బాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్ అది చాలా అంటే అన్ని రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్కి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ తగ్గించుకోవడానికి అన్నట్లుగా ఉంది. స్టెన్స్ని కూడా ఇక్కడ న్యాచురల్ వేస్లోనే అంటే ఈవెన్ కార్డియాక్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మేడం, దానికి కూడా జస్ట్ పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా, దెన్ లైఫ్ స్టైల్ డైట్, దానికి కూడా డైట్ ఉంటుంది, దాని ద్వారానే రివర్స్ చేస్తాం. మెడికేటెడ్ ద్వారా రివర్స్ చేస్తాం బ్లాక్స్ అండ్ హైపర్ టెన్షన్, PCOD, ఒబేసిటీ, థైరాయిడ్, మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ని, NCD అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మేడం, ఇవన్నీ వీటన్నిటిని కూడా మనం రివర్స్ చేయొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, అందరూ కూడా ఫాలో అవ్వాలి. బ్లాక్స్ ఉన్నా ఒకసారి రావచ్చు, రాకూడదు బ్లాక్స్ అంటే కూడా తీసుకోవచ్చు మేడం, ట్రీట్మెంట్ ఉంది దానికోసం రావచ్చు. హార్ట్ హెల్తీగా ఉండాలన్నా, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని రివర్స్ చేసుకోవాలన్నా, బీపీ, థైరాయిడ్, షుగర్ ఇలాంటి ఏవైనా, ఒబేసిటీ ఇలాంటి ఏదైనా రివర్స్ చేసుకోవాలన్నా కానీ ఒకసారి సందర్శించాలని కోరుకుందాం. ఇక్కడ స్పెషల్ డైట్ ఉంటుంది, మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, థెరపీస్ ఉంటాయి, అందరూ ఫాలో అవ్వాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే.